చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. కాగా ఈ సినిమా బ్లాక్బస్టర్ సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా విడుదలై చాలా వారాలు గడిచినా ప్రేక్షకుల్లో ఆ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఇటీవల చిరంజీవిని గౌరవిస్తూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కె.వి. రావు ఆతిథ్యంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు బాబీతో పాటు మరెన్నో గౌరవనీయులైన అతిథులు పాల్గొన్నారు. వేడుక అంతా చాలా ఆత్మీయంగా, ఆనందంగా సాగింది. అందరూ కలిసి సినిమా ఘన విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు చిరంజీవి సినీ ప్రయాణాన్ని ప్రశంసించారు. దశాబ్దాల పాటు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం సాధారణ విషయానికి కాదని వారు అన్నారు. మన శంకర వర ప్రసాద్ గారు విజయం చిరంజీవి అన్ని తరాల ప్రేక్షకులతో కలిగిన బలమైన అనుబంధానికి నిదర్శనమని తెలిపారు. ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, ఆయన సినీ వారసత్వానికి మరో గుర్తుగా నిలిచిందని అన్నారు. బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ సినిమా 40వ రోజుకి కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. సహజంగా కలెక్షన్లు కొద్దిగా తగ్గినా దేశీయంగా స్థిరమైన ఆదాయం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 300 కోట్ల గ్రాస్ను చేరుకోవడం విశేషం. దీంతో చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. పోస్ట్ కోవిడ్ కాలంలో విడుదలైన టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో ఈ సినిమా స్థానం సంపాదించింది. ర్యాంక్ మరింత పైకి వెళ్లకపోయినా ఈ స్థాయికి చేరుకోవడం కూడా గొప్ప విజయంగానే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద మన శంకర వర ప్రసాద్ గారు సినిమా చిరంజీవి స్టార్ పవర్ను మరోసారి రుజువు చేసిన బ్లాక్బస్టర్ నిలిచింది.